హలో ఇయర్స్ వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో మార్కెట్లో ఒక బ్లడ్ బాత్. సో చైనా నుంచి ఏదైతే వైరస్ రిలేటెడ్ న్యూస్, ఇక్కడ బెంగళూరులో మనకి ఏవైతే కేసెస్ రికార్డ్ అయ్యాయో, సో మార్నింగ్ కొంత పాజిటివ్గానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో రిగార్డింగ్ ఆ వైరస్ కేసెస్ గురించి, ఇక మార్కెట్లో ఒక సింగిల్ సైడెడ్ ఫాల్ అని చెప్పచ్చు. సో నిన్న వీకెండ్ అనాలిసిస్లో కూడా మనం 23,750 లేదా 24,226 ఆర్ 250 అనుకుందాం. సో 500 పాయింట్స్ రేంజ్. సో ఇవాళ 750 మార్క్ బ్రేక్ అయింది. సో ఆల్మోస్ట్ 600 కూడా బ్రేక్ అయింది. సో ఇక్కడ అన్ని మేజర్ ఇండిసెస్ కూడా ఎక్సెప్ట్ ఐటీ అన్ని మేజర్ ఇండిసెస్ బేరిష్లోకి ఎంటర్ అయ్యాయి. సో షార్ట్ టర్మ్ బేరిష్లోకి అయితే ఎంటర్ అయ్యాయి. సో ఇండెక్స్ మూవర్స్లో మేజర్ ఇండిసెస్ చూద్దాం. నిఫ్టీ 50 ఎక్సెప్ట్ 4 కౌంటర్స్, అందులో కూడా అపోలో హాస్పిటల్స్ అరౌండ్ 1.8% అప్ అయింది ఈరోజు. సో టైటాన్, హెచ్సిఎల్ టెక్, టాటా కన్జ్యూమర్స్ కొంత నామినల్గా పెరిగినప్పటికీ 46 కౌంటర్స్ మనకి మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఇవాళ ఐటీసీ డీమర్జర్ ఇష్యూ న్యూస్ ఉంది యాక్చువల్గా. సో దాని ప్రభావం కొంత అయితే మనకి ఐటీసీ మీద ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఐటీసీ హోటల్స్ షేర్ వాల్యూ ఎంత అనేది రేపు చూద్దాం. సో ఇక్కడ ఓవరాల్గా మనకి 46 నెగిటివ్లో క్లోజ్ అయితే ఒక 4 మనకి పాజిటివ్లో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఎక్సెప్ట్ అపోలో హాస్పిటల్స్ ఏది కూడా మనకి అంత కన్సిడరబుల్గా అయితే లేదు. సెక్టార్స్ కూడా ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్టార్స్ కూడా 15 సెక్టార్స్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. మేజర్లీ ఫినాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్. సో నిఫ్టీ బ్యాంక్స్ మోర్ దాన్ 1000 పాయింట్స్ మనకి ఫాల్ అయితే చూసాం. నెట్ టు నెట్ 1067 పాయింట్స్. సో మోర్ దాన్ 2% ఫాల్ అయితే చూసాం. అండ్ ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్ కూడా ఏ ఒక్క బ్యాంక్ పాజిటివ్లో క్లోజ్ అవ్వలేదు. అండ్ ఐటీ కూడా మనకి ఎక్సెప్ట్ హెచ్సిఎల్ టెక్ అండ్ ఎంఫసిస్ మిగతావన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్సెప్ట్ ఎస్బీఐ కార్డ్ మిగతావన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో మిడ్ క్యాప్ సెలెక్ట్, ఎంఫసిస్ తప్ప మిడ్ క్యాప్ సెలెక్ట్లో ఉన్న 25 కంపెనీస్లో 24 నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక గోడ్రేజ్, సిపి తప్ప మిగతావన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఒక బ్లడ్ బాత్ అని చెప్పొచ్చు. సో మోర్ దాన్ 400 పాయింట్స్ వరకు కూడా మనం ఫాల్ చూసాం. సో సెటిల్మెంట్ ప్రైస్ అరౌండ్ 390 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది నిఫ్టీ. ఇక ఇండెక్స్ టాప్ 10s చూద్దాం. సో ఇండెక్స్ టాప్ 10s కూడా మనకి 10 out of 10 నెగిటివ్ ఫర్ ఇంట్రాడే, 7 out of 10 ఫర్ వీక్లీ అండ్ 8 out of 10 ఫర్ మంత్లీ. సో అన్నీ కూడా మనకి డైలీ, వీక్లీ, మంత్లీ నెగిటివ్ కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్స్ కూడా సేమ్ సిచ్యువేషన్, 10 out of 10 ఫర్ బోత్ ఇంట్రాడే అండ్ వీక్లీ డేటా, అండ్ మంత్లీ డేటాలో కూడా 7 out of 10 నెగిటివ్గా ఉన్నాయి. ఇక ఐటీ కూడా సేమ్ సిచ్యువేషన్, 7 out of 10 ఫర్ ఇంట్రాడే, 5 out of 10 ఫర్ వీక్లీ అండ్ 4 out of 10 ఫర్ మంత్లీ. కొంచెం మనకి ఐటీనే స్టేబుల్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్లో కూడా టాప్ 10 చూస్తే 9 out of 10 ఫర్ ఇంట్రాడే, 8 out of 10 ఫర్ వీక్లీ అండ్ 7 out of 10 ఫర్ మంత్లీ. ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇదే సినారియో. సో 10 out of 10 ఫర్ డైలీ, 7 out of 10 ఫర్ వీక్లీ అండ్ 5 out of 10 ఫర్ మంత్లీ. ఇక హీట్ మ్యాప్స్, సో ఇవాళ జస్ట్ 4 కౌంటర్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అపోలో హాస్పిటల్స్ మేజర్లీ అరౌండ్ 1.8%. సో ఆల్ టైమ్ హైక్ కూడా ఇది ఆల్మోస్ట్ ఆల్ 1.5% అవేలో ఉంది. అండ్ నెక్స్ట్ టాటా కన్జ్యూమర్స్, టైటాన్ అండ్ హెచ్సిఎల్ టెక్ నామినల్గా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో మేజర్ ఇంపాక్ట్ మనకి ఐటీసీ డీమర్జర్ ఇష్యూ ఉంది. సో నాట్ ఎగ్జాక్ట్లీ 8%. అండ్ టాటా స్టీల్, ట్రెంట్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ మనకి మేజర్గా ఫాల్ వచ్చింది. అరౌండ్ 3.5% to 5% వరకు కూడా. ప్రీవియస్ రేంజ్ పర్సంటేజెస్ చూసినా కానీ, సో ఇక్కడ వీక్లీలో మనకి 29 వీక్గా క్లోజ్ అయ్యాయి, 38.2% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్. అండ్ లాస్ట్ వీక్ లో కంటే కూడా మనకి 10 కౌంటర్స్ బిలోనే ట్రేడ్ అవుతున్నాయి. అవుట్ ఆఫ్ 50, 10 కౌంటర్స్ లాస్ట్ వీక్ లోకి బిలో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ 29 కౌంటర్స్ 38.2% బిలోనే
ట్రేడ్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ మంత్ డేటా చూస్తే మనకి లాస్ట్ మంత్ లోకి బిలో 9 కౌంటర్స్ ట్రేడ్ అవుతుంటే 38.2% బిలో 29 కౌంటర్స్ ట్రేడ్. అండ్ లాస్ట్ మంత్ హై పైన అరౌండ్ 4 కౌంటర్స్ మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది ఓవరాల్గా సో నెగిటివ్ సెంటిమెంట్, ఆబ్వియస్లీ నెగిటివ్ సెంటిమెంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ మేజర్గా ట్రెండ్ చూసినా కానీ నిన్న వీకెండ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి 12 పాజిటివ్లో ఉన్నాయి, ఒక 3 నెగిటివ్లో ఉన్నాయి, అండ్ రిమైనింగ్ 35 కన్ఫ్యూజన్లో ఉన్నాయి యాక్చువల్గా. సో ఇవాళ చూద్దాం ఎన్ని పాజిటివ్లో ఉన్నాయి. ఒకే ఒక్కటి పాజిటివ్లో ఉంది, అది అపోలో హాస్పిటల్స్. అంటే ఇక నా ఉద్దేశంలో 3 కూడా అప్ యారోస్ ఉన్నది, ఒకే ఒక్క కౌంటర్ ఉంది. సో మిగతావన్నీ కూడా మనకి ఏదర్ సైడ్ వేస్ ఆర్ డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. ఇక కంప్లీట్గా డౌన్వర్డ్ మొమెంటం ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. సో 19 అవుట్ ఆఫ్ 50 మనకి క్లియర్గా నెగిటివ్ సైడ్ ఉన్నాయి, ఒకే ఒక్కటి పాజిటివ్లో ఉంది అపోలో హాస్పిటల్స్. సో 19 + 1 20, సో 30 ఇండెసిసివ్లో ఉన్నట్లు యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ ఆల్ 40% వరకు కూడా క్లారిటీ ఉంది. సో 19 డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తే ఒకే ఒకటి పాజిటివ్, రిమైనింగ్ 30 మనకి న్యూట్రల్లో ఉన్నట్లు. సో ఇక్కడ నిఫ్టీ 50 సినారియో ఇదైతే నెక్స్ట్ 50 చూద్దాం. సో నిఫ్టీ నెక్స్ట్ 50. సో నిఫ్టీ నెక్స్ట్ 50లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 కౌంటర్స్ నెగిటివ్లో ఉన్నాయి. నిఫ్టీ 19 ఉంటే ఇక్కడ నెక్స్ట్ 50 28 కౌంటర్స్ ఉన్నాయి. సో అప్వర్డ్ మొమెంటం ఒకే ఒకటి ఉన్నట్లుంది, చూద్దాం. ఒకటి కూడా లేదు యాక్చువల్గా. సో అక్కడ అట్లీస్ట్ నిఫ్టీ 50లో ఒకటి ఉంది అపోలో హాస్పిటల్స్, ఇక్కడ నెక్స్ట్ 50లో ఒక్కటి కూడా అప్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేయట్లేదు. సో 28 మనకి నెగిటివ్లో ఇండికేట్ చేస్తున్నాయి. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎస్బీఐ కార్డ్ ఒకటి పాజిటివ్లో ఉంది. సో ఇంకేమన్నా ఉన్నాయా పాజిటివ్లో? సో అంతే, ఎస్బీఐ కార్డ్ ఇక్కడ మనకి మిడ్ క్యాప్ 50లో ఎస్బీఐ కార్డు ఉంటే అక్కడ నిఫ్టీ 50లో అపోలో హాస్పిటల్స్. సో ఇవి 2 మాత్రమే ఉన్నాయి. అంటే 150 కంపెనీస్లో మనకి 3 ట్రెండ్స్ స్ట్రాంగ్గా ఉంది, 2 మాత్రమే అపోలో హాస్పిటల్స్ అండ్ ఎస్బీఐ కార్డ్స్. ఇక డౌన్ సైడ్ ఎక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 కంపెనీస్. ఇక్కడ మిడ్ క్యాప్ 50లో మనకి 23 కంపెనీస్ డౌన్ సైడ్ ఉన్నాయి. సో నిఫ్టీలో సో ఇక్కడ మనకి మేజర్లీ నిఫ్టీ 50, నెక్స్ట్ 50 అండ్ మిడ్ క్యాప్ 50 తీసుకుంటే ఈ 150 కంపెనీస్లో మనకి అప్వర్డ్ ఉన్నవి ఇక్కడ ఒకటే ఉంది నిఫ్టీ 50లో, మిడ్ క్యాప్లో ఒకటి ఉంది, ఇక్కడ నెక్స్ట్ 50లో 0 ఉన్నాయి. సో నిఫ్టీ 50లో మనకి ఇక్కడ అరౌండ్ 90 డౌన్వర్డ్. సో ఇక్కడ 19 ఉంటే ఇక్కడ 28, ఇక్కడ 23. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. సో నిఫ్టీలో 19 అవుట్ ఆఫ్ 50 డౌన్లో ఉంటే నెక్స్ట్ 50లో 28 అవుట్ ఆఫ్ 50 డౌన్లో ఉంటే మిడ్ క్యాప్లో 23 అవుట్ ఆఫ్ 50 డౌన్లో ఉన్నాయి. సో 150 కంపెనీస్లో మనకి పాజిటివ్ సైడ్ 2 ఉంటే నెగిటివ్ సైడ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ సో 70 కంపెనీస్ అవుట్ ఆఫ్ 150 మనకి 70 కంపెనీస్ నెగిటివ్లో కనిపిస్తున్నాయి. సో క్లియర్ ట్రెండ్ నెగిటివ్లో ఉంది. సో యూజువల్గా ఇలాంటి న్యూస్ క్విక్గా రియాక్ట్ అవుతాయి మార్కెట్స్, either పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్. సో మనకి ఈవెన్ కరోనా టైంలో కూడా ఇలాగే జరిగింది యాక్చువల్గా. సో either ఫాల్ ఆర్ రివర్సల్స్ 2 కూడా క్విక్కర్ మొమెంటమ్స్ ఉంటాయి. సో జనరల్గా రిటైలర్స్ కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా ఉండటమే మంచిది. ఎందుకంటే 150 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ చాలా ఈజీగా జంప్ అవుతూ ఉంటుంది అటు ఇటు. సో ఇక్కడ కొంత లెస్ వెయిట్స్తో ఉండటం బెస్ట్. అండ్ నిఫ్టీ 50 లాంటి కౌంటర్స్లో ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లాంగర్ పీరియడ్కి దీన్ని యూటిలైజ్ చేసుకోవటం బెస్ట్. ఇక్కడ మనకి నిఫ్టీ
150 కంపెనీస్లో అంటే నిఫ్టీ 50, నెక్స్ట్ 50 అదేవిధంగా మిడ్ క్యాప్ 50 అన్నిట్లో కూడా 150 కంపెనీస్లో ఇవాళ ట్రెండ్ చేంజ్ అయిన కౌంటర్స్ ఇవి లాంగ్ టర్మ్ ట్రెండ్. సో JSW స్టీల్, పవర్ గ్రిడ్, BEL, IDFC ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, TCS, జియోఫిన్, అంబుజా సిమెంట్స్, HDFC బ్యాంక్, మదర్సన్, NHPC, హిందుస్థాన్ పెట్రో, కెనరా బ్యాంక్, DLF, AU బ్యాంక్, ఇండస్ టవర్, సుజలాన్, నెస్లే ఇండియా, SBI, డాబర్, NTPC, టాటా కమ్యూనికేషన్స్, కోల్ ఇండియా, బాష్, బజాజ్ హోల్డింగ్స్, ఇండిగో, సెయిల్, BPCL, IOC, ఎస్ బ్యాంక్, అదానీ సొల్యూషన్స్, యూనియన్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజ్, గెయిల్, హ్యావెల్స్, NMDC, జేడెస్ లైఫ్, HAL, AB క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC లైఫ్, IRCTC, పిడిలైట్ ఇండస్ట్రీస్, LIC, HDFC AMC, టాటా పవర్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్, ITC. సో చాలా కంపెనీస్ మనకి ఈరోజు ట్రెండ్లో చేంజ్ వచ్చిన లాంగ్ టర్మ్ ట్రెండ్లో. సో ఇక్కడ పాజిటివ్ ట్రెండ్ మనకి ఏదైతే ఉందో ఇది ఒక అపోలో హాస్పిటల్స్ మాత్రమే అలా హోల్డ్ అయి ఉంది. సో ఇక్కడ మన అనాలిసిస్లో ఇది ఏదైతే ట్రెండ్ చేంజ్ ఉంటుందో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వాటికి సంబంధించింది. ఇక్కడ అపోలో హాస్పిటల్స్ మొన్న న్యూట్రల్గా క్లోజ్ అయింది, వాళ్ళ మెల్ల పాజిటివ్లో ఉంది. ఇక ఇక్కడ మిడ్ టర్మ్ ట్రెండ్లో కూడా చాలా కంపెనీస్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇక్కడ మనకు లాంగ్ టర్మ్లో కవర్ అయినవి ఉంటాయి. సో పాజిటివ్ సైడ్ కంటే కూడా వాళ్ళ నెగిటివ్ సైడ్, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ పైన నెట్ టు నెట్ లాస్ వచ్చింది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్కి ట్రెండ్లో అయితే చేంజ్ వచ్చింది. సో మనకి 23,250 లాస్ట్ టైం వచ్చినలో. సో ఆల్రెడీ నిన్న వీకెండ్ అనాలిసిస్లో 23,750 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం, అది వాళ్ళు బ్రేక్ అయింది, దానికి బిలోనే క్లోజ్ అయింది. ఇక 23,250 ఐ థింక్ మొన్న 23,266 ఏమో అనుకుంటా లో రికార్డ్ అయింది నిఫ్టీకి. ఒకసారి చూద్దాం, ఇది లాస్ట్ మంత్ జరిగింది కాబట్టి లాస్ట్ మంత్లో. సో లాస్ట్ క్వార్టర్లో 23,263. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 23,550 ఆ లెవెల్ వరకు చూసాం కాబట్టి మనకి ఇంకా ఒక 300 పాయింట్స్ మనకి రీసెంట్ లో ఉంది. యాక్చువల్గా ఆ లో దగ్గర సస్టైన్ అవుతుందా లేదనేది చూడాలి. ఒకవేళ అది సస్టైన్ అవ్వలేదంటే మాత్రం ఇంకో 1000 పాయింట్స్ వరకు కూడా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం ట్రేడర్ వ్యూలో మంత్లీ లెవెల్స్ గమనించినా కానీ ఇవాళ క్లోజింగ్ 23,616. సో 23,616 మనకి 23,460 లాస్ట్ మంత్లో. సో 23,130 మనకు -23.6, అదేవిధంగా 22,966. సో ఇక్కడ -38 పాయింట్ లెవెల్ టచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 22,926 అంటే క్లోజ్ టు 22,900. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మాత్రం 22,600. సో 22,600 మనకి -61.8% ఇండికేట్ చేస్తుంది. సో 23,000 బ్రేక్ అయితే మాత్రం 22,600. సో ఇక్కడ నుంచి మనకి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో 23,250 నెక్స్ట్. ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్ లెవెల్ 22,900 అండ్ 22,600. సో 23,250, 22,900, 22,600 ఇవి నెక్స్ట్ నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఎనీహౌ మనం ఇలాంటి రోజుల్లో ట్రెండ్ ఆర్ ఎంత బిగ్ ఫాల్ వచ్చినప్పుడు అనాలిసిస్ కూడా చేయటం కష్టం యాక్చువల్గా. సో రేపటి క్లోజింగ్ చూద్దాం. ఒకవేళ 23,250 పైన కానీ హోల్డ్ అయితే మనకు ఆ పాజిటివిటీ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. లేదు అని అంటే 23,250 నుండి 22,600 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.